స్టార్ట్. నమస్కారం, రంజిత్ కుమార్ గారు. మీ ఇంటి పేరు గజ్జల, అంత మంచి పేరండి. మీ నృత్య కళాకారులు మీరు గజ్జలని, అది వంశపారంపర్యం వచ్చింది కదా మీకు. ఇంకా మీ జనరేషన్ చాలా అదృష్టం ఉంది. మీ గజ్జల రంజిత్ కుమార్ అంటే అసలు మీ ఇంటి పేరు కాబట్టి మీ కాళ్ళకు కూడా గజ్జలు ఇచ్చేసినారు. పేరుని ఎవరి దగ్గర నేర్చుకున్నారు? పేరుని నాకు నటరాజ రామకృష్ణ గారు, కళాకృష్ణ గారు, రంజిత్ కుమార్ గారు వీరి సాధ్యంలో నేను పేరుని నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ పేరునిలోనే ఆంధ్రనాట్యం కూడా నేర్చుకోవడం జరిగింది. ఆంధ్రనాట్యంలో కుమార్ గారు, కళాకృష్ణ గారు, ప్రకాష్ గారు, సువర్చల గారు నాకు పరిశీలన ఇచ్చారు. ఎంతమంది పిల్లలు మీ దగ్గర ఇప్పుడు? ప్రస్తుతానికి 150 విద్యార్థులు. మీకు ఇన్స్టిట్యూట్ మీ ప్రాపర్ ఎక్కడండి? వరంగల్. మీ ఇన్స్టిట్యూట్ పేరు అంటే గురువులందరి పేర్లు కలుపుతూ పెట్టాను. నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి అకాడమీ. ఆ గురువులు నేర్పించిన విద్యను అలానే ప్రమోట్ చేయడానికి అదే అకాడమీ పేరుతో. ఇంకా ఈ తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ అండి ఇది. నేను ఫ్రీలాన్స్గా చేస్తున్నాను. ఒక గురువు కిందకు ప్రతి కళాకారుని తీసుకురావాలని నా తాపత్రయం. మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ఏమైనా అవార్డులు వచ్చాయండి? చాలా ఉన్నాయి సార్, రికార్డులు ఉన్నాయి, అవార్డులు ఉన్నాయి. తెలంగాణ పేరు మీద రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రోగ్రామ్ చేశారు. వేరే కంట్రీస్లలో కూడా చేశాను. కంట్రీస్ కూడా యూకే వెళ్ళాను, జపాన్ వెళ్ళాను. కళాకృష్ణ గారి ఆధ్వర్యంలో జపాన్ ప్రదర్శనలు ఇవ్వడం, తెలుగు రాష్ట్ర తెలుగు సంఘాల ద్వారా విదేశాల. మీ ఆవిడ కూడా మంచి డాన్సర్ అండి. పేరుని ఆవిడ పేరు నవ్వేజ అండి. నవ్వేజ. కానీ ఇప్పుడు వరంగల్ విద్యారణ్య ప్రభుత్వ సంఘం నృత్య కళాశాలలో పేరు లెక్చరర్గా. సో ఇంకా మీరు ఇంకా ఈ ఆర్ట్ ఫామ్లో ఇంకా మీరు దిగ్దిగంతాలను వ్యాపించాలని కోరుకుంటూ మీకు ఇంకా నా తరఫున నా టీం తరఫున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రంజిత్ కుమార్ గారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా ప్రేక్షకులు మిమ్మల్ని మీ నెంబర్ ఒకసారి చెప్తారు? ఓకే సార్. నా టెలిఫోన్ నెంబర్ నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9393004755. మళ్ళీ ఒకసారి 9393004755. ఇది నా మొబైల్ నెంబర్. మీ ఈమెయిల్ అడ్రస్ కూడా చెప్పండి. gajjalarranjit@gmail.com. ఇంకేమైనా మా ప్రేక్షకులకు ఇంకేమైనా చెప్తారా మీరు? కళల మీద ఆసక్తి పెంచుకోవాలి, కళలను భావితరాలకు అందించాలి. ఇది మాత్రమే నేను చెప్పగలను సార్. ఎందుకంటే దీంట్లో అన్నీ ఉన్నాయి, ఆధ్యాత్మిక అనుభూతి ఉంది, సర్వం ఉంది కళలు. సో ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.